అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జల్లులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. రవిబాబు మీద గౌరవం, అభిమానం ఇవి కాకుండా ఇంకేమీ లేవా? ఇంకేమి అంటే సంథింగ్ స్పెషల్. మీకు మీ పెద్దరికం కావాలా, లేక మీ కవిలి ఆనందం కావాలా? మీకేది కావాలి? డబ్బా, దర్పమా, అధికారమా? మన పంట పండిపోయింది. ఆ అడ్డు తొలగిస్తాను. ఏటా ప్యానాలు తీసా? అబ్బే, ఇంకా నేను ఆడపిల్లల ప్రాణాలు తీసి అంత ఎత్తుకు ఎదగలేదమ్మా. ఏదో చిన్న చిన్న బెదిరింపులు తప్ప. మరేం చేస్తావు? జిత్తుకి నీ మీద ఉన్నవి లేనివి చెప్పి ఆడి మనసు ఇరిచేసి నిన్ను దూరం చేస్తాను. అప్పుడు ఆ జిత్తుగాడు మేం చెప్పిన పనుల్లా చేస్తాడు. ఏమంటావరా ఎర్రోడా? బాగా చెప్పారు దరా. అయితే ఆలస్యం దేనికి? ఇవాళ నుంచి ఆ పనిలోనే ఉండు. ముహూర్తం బాగుంది, ఆదివారం అమావాస్య. వత్తా. ముహూర్తం బాగుందంట, ఆదివారం అంట, అమావాస్య అంట. రే ఎర్రోడు, వీళ్ళు కూడా క్యాలెండర్లు కొంటున్నారు రోయ్. ఏంట్రా అట్ట చూస్తా? మనకు చాలా పనులు ఉన్నాయి, పదా పదా. అయ్యా, లచ్చన లేడా? ఓరదే నీళ్ళు. నీలునా? ఓ తిమ్మప్ప సెల్లివా? రా. ఏటి ఇలాగొచ్చినావు? లచ్చన లేడా? యాడికో బయటికి పోయినట్టున్నాడు. వచ్చేస్తాడులే, రా ఇంటికి పోదాం. లేదయ్యా, నేను మళ్ళీ వస్తానులే. ఎంతకీ వచ్చిన పనేటమ్మా? అది అది ఏది? లచ్చనతో ఇస్సిం చెప్పాలని వచ్చాను. నాకు చెప్పు, ఆడొచ్చి నాకు చెప్తాను. కాదు, లచ్చనకి చెప్పాలా. ఏటి అంత పెద్ద రహస్యం? ఏమి ఆలోచించకుండా నాతో చెప్పు. అది అది ఏటి అది అది అంటది? ఏదే? లచ్చన దగ్గర ఓ మందు తీసుకుందామని. ఏటా మందు? అయినా రోగెప్పుడు రోగం చెప్పాలి గాని మందు చెప్పకూడదు. నీ రోగం ఏంటో చెప్పు, మందు నేను చెప్తాను.
అయినా రోగి వైద్యుడి దగ్గర రోగం దాచకూడదు. అలా దాస్తే సింతాకంత రోగం అరిటాకంత అవుతుంది. దీన్నే మన పెద్దలు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు. రోగం అంటే రోగమని కాదు, చిన్న సలహా ఇస్తాడేమోనని. సలహాలు ఇవ్వడానికి ఆడేం గూడెం పెద్ద అనుకుంటున్నావా? సలహాలు ఇవ్వాలన్నా న్యాయం చెప్పాలన్నా నేనే చెయ్యాలా. సలహా కావాలట సలహా. అంటే లచ్చన్న అయితే నా సమస్యకి చిన్న పరిష్కారం చూపిస్తాడని. నువ్వే చిన్న పిల్లవు, మళ్ళీ నీకు చిన్న పరిష్కారం చూపించడం ఏటో. ఆడపిల్ల మగపిల్లడంతే ఆడ లేకుండా అందరికీ సమస్యలే. ఆ సమస్యలు తీర్చడానికి అందరూ సిద్ధమే, తెలిసినా తెలియకపోయినా. సరేనే, అసలే చెప్పు. నాకు చేతనైన సాయం నేను చేస్తాను. కాదు కూడదంటే లచ్చన వచ్చేవరకైనా ఉండు, లేదంటే మళ్ళీ రా. నా సమస్యని అందరితోనూ చెప్పుకోలేను, నా అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పుకోగలను. అయితే నీ అన్న తెమ్మప్పు ఉన్నాడు కదా, వెళ్ళాడితో చెప్పుకో. లేదా ఇంకెవరికైనా చెప్పుకో. లేకపోతే లోపల మీ పెద్దమ్మ ఉంది, వెళ్ళి దానికి చెప్పుకో. అర్థమైందా? లేదు లేదు, పెద్దమ్మ కాదు, లచ్చన్నకే చెప్పాలా. శన మొండిదానిలాగా ఉన్నావే. ఎంతసేపు లచ్చన్న లచ్చన్న అంటే ఎలా? అన్నింటికి ఆడే కావాలి. గూడె మొత్తం ప్రతి గడపకి ఆడే బొట్టు అవ్వాలంటే ఎలా? ఆడు మనిషే కదా. పొద్దుతమానం ఇట్లాంటి పనులకే ఆడి సమయం సరిపోతుంది. ఇక ఆడెప్పుడు కొత్త మందులు కనిపెట్టాలి, కొత్త ఔషధాలు తయారు చేయాలి. వెళ్ళి సలహాలకు సంప్రదింపులకు ఇంకెప్పుడు లచ్చన్న ఇబ్బంది పెట్టక. ఏ మందో మాకు అయితే అడుగు, ఇస్తాడు. అర్థమైందా? అది కాదు, మామిడి గుట్ట మీదకి వెళ్ళానా, అక్కడి నుంచి వస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏటి, మామిడి గుట్ట మీదకి వెళ్ళినావా? కళ్ళు తిరగతానయా? వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒళ్ళంతా ఏదో బరువుగా ఉంది. ఇలా ఎందుకు వచ్చింది, ఏమైందా అని చెప్పి అవసరమైతే మందిస్తాడని అడిగాను, అంతే. వాంతి వచ్చినట్టుండి ఒళ్ళంతా బరువుగా ఉందా? ఏది, ఓసారి ఆ సీట్ ఇవ్వు. ఓ ముసల్దానా, ఏడు చేస్తున్నావు? త్వరగా రా, నీకు ఎస్ఐ చెప్పాలా. ఏంది ముసలాయనా, ఏంటి కథ? ఏటి, నేను ముసలాడినా? ఎప్పటికీ జలపాతం కొండ 4 సార్లు ఎక్కి దిగినా దగ్గు ఆయాసం రావు, చీరు చెమట్లు కూడా పట్టవు. అట్లాంటిది నన్ను ముసలాడు అంటావా? అసలు ఆ మాట్లాడడానికి నీకు నోరెట్టా వచ్చిందే? చూసావా, దీన్నే అరువు దెబ్బలాట అంటారు. నా పని ఏదో నేను ఇచ్చే పనులా చేసుకుంటుంటే నన్ను పిలిచి కవించి మరీ దెబ్బలాడుతున్నావు. ముంతలో మజ్జిగిస్తే మొత్తం పోసేసుకునే నీకు నన్ను ముసల్దానే హక్కు ఎక్కడదయ్యా చెప్పు. ఇదిగో, గట్టు మీద గంగానమ్మ గుట్టు అంతా ఇప్పిందని ఇప్పుడు నా గురించి ఎందుకో? ఏదో సరసానికి అట్ట పిలిస్తే అంత నామర్దానా, ఇంత రాద్దాంతవా? సరదా అంట, సరసమంట. నేను కాబట్టి నీ నోటికి నా దాడితో అడ్డుకట్టేస్తున్నాను. ఇంకెవరైనా అయితేనా ఈ పాటికి యాప చెట్టు గుట్టలో పడి సచ్చేటోళ్ళు. లచ్చనున్నంత వరకు ఎవరో సావరు. ఎరా బండా, లచ్చనేడ్రా? ఏమో, నాకేం తెలుసు, ఎక్కడికి పోయాడో, ఏడే ఉండాడేమో. అదేంట్రా, పొద్దుతమాను ఆడు తోకెంటే తిరుగుతావు కదా, ఆడెక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుసురా? అయినా ఈ మధ్య మీ ఇద్దరు తోడు దొంగలు అయిపోయారు. వాళ్ళు తోడు దొంగలు, నువ్వు గజ దొంగవి. మరి నువ్వు బందిపోటివి చాలా. నిజమే అమ్మా, అయ్యం మీసాలు చూస్తే ఎవరైనా అట్టే అనుకుంటారు. అంతెందుకు, నాకు కూడా ఒక్కోసారి కల్లో రాజమయ్య కనిపిస్తే ఉలిక్కిపడి లేచిపోతాను, అంత భయం వేస్తుంది. ఎవరికైనా మనం అంటే భయం ఉన్నా లేకపోయినా నా మేసం అంటే వాళ్ళ మాలిన భయం, భక్తి. ఏమనుకున్నా?
సరిపోయింది సంబడం. మీసం చూసి బిడ్డ భయపడ్డాడు అంటే అదేదో పెద్ద పొగడతలాగా మీసం దూతావా? లచ్చన్నతో చెప్పి ఘటోద్గత తైలో రాయితే ఉన్న మీసం కాత ఊడిపోతాయి. జుట్టు రాలిపోవడానికి కఠోత్కజ స్థాయిలో రాయాలని నీకెవరు చెప్పినారా? పెళ్ళైన కొత్తలో నువ్వే చెప్పావు. అప్పటి నుంచి ఆకు కోసం ఎతుకుతున్నాను, దొరకలేదు. లేకపోతేనా అమ్మా, అప్పటి నుంచి ఎతకకపోతే నాకు చెబితే నేను తెచ్చిపెట్టి ఉండేవాడిని కదా. అయినా లచ్చన్నకి ఈ అడవిలో తెలియని మూలిక లేదు. ఆడికి చెప్పినా వెంటనే తెచ్చిపెట్టేవాడు. అప్పుడు నువ్వు నేను కలిసి బాగా నూరి అయ్య మీసాలకు పట్టించేవాళ్ళం. ఒరే అయోమయం, అదేదో సరదా కన్నదే. అది నిజం అనుకుని నేను ఏ నిద్రలోనూ ఉండగా అట్లాంటి పని చెయ్యమాక. మనకు ఉన్నది 10 మందిలోనూ గౌరవం పెంచేది ఇదే, తెలిసిందా? అయోమయం అయోమయం అని. అందుకే దీంతో ఎక్కువగా ఉండొద్దు అని చెప్పేది. చిన్నప్పటి నుంచి దీన్ని కొంగొట్టుకుని తిరిగి దీనిలాగే తయారైనావు. ఈడు నా కొంగు పట్టుకుని తిరిగి నాలా తయారయ్యాడు. లచ్చన్న కూడా నా కొంగు పట్టుకుని తిరిగి నాలా తయారయ్యాడు. ఇక నువ్వు నా కొంగు పట్టుకుని తిరిగే కొరకరాని కొయ్యలా తయారయ్యావు, అవునా? ఇదిగో అంటే అదిగో అంటూ మీద కొత్తాం. మేమెవరో నీ కొంగొట్టుకుని తిరిగినా అది నువ్వంటే ఉన్న ప్రేమేనే. నువ్వు ఒక్క క్షణం కనబడకపోతే అందరం ఎంత ఐరాన పడతావు నీకు తెలీదా? అయ్యా, మొన్న మధ్య అమ్మ జాతరకి వెళ్ళి మర్నాడు వస్తే మన ముగ్గురం కూడు తినకుండా కూకున్నాం కదా. అలా చెప్పుదానికి నువ్వు లేకపోతే కూడు కూడా తినవు, తెలిసిందా? కానీ అయ్యా, ఆ రోజు మనం కూడు తినంది అమ్మ రానందుకు కాదు, ఎవరు కూడొండక. కూరయ్యమయం, అంతలో నువ్వు ఉట్టెక్కిస్తావు, నెత్తి మీద మొట్టేస్తావు. నవ్వింది చాలు గాని నీ కొడుకులు వచ్చాను ఇంకా గూడికి చేరనేదేటి? ఆడికి కన్నోళ్ళ మీద కంటే బయటోళ్ళ మీద గూడిపోళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోనది. అందరి మీద ప్రేమ, కానీ ఆ కమిలి మీద మాత్రం కొంచెం ఎక్కువ ప్రేమ. అలాని వాళ్ళకి చెప్పారేంట్రా? లేదమ్మా, కానీ ఈ విషయం గూడెంలో అందరికీ తెలుసు. అంతెందుకు, నీకు తెలియదా ఏటి? అయోమయంగాడివి, నీకు తెలియగా లేంది మాకు తెలియదా ఏటి? తెలుసు, మాకు తెలుసు. కాకపోతే తెలియనట్టుండి మా పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాం. మనకు తెలిసిన పిల్లలకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అద్దులు దాటి మన ఇంటి మీదకి తీసుకురారు. లచ్చన్న అట్టంటోడేం కాదు. నీ పరువు కంటే వాడికి మరేది ముఖ్యం కాదు. వైద్యంలో నిన్ను మించిపోయాడా? అందరినీ కడుపులో పెట్టి చూసుకోవడంలో అమ్మని మించిపోయాడా? తెలివితేటల్లో నన్ను మించిపోయాడా? అందుకే నీకంటే గూడెంలో అందరికీ లచ్చన్న అంటేనే గౌరవం, భక్తి. ఇదిగో రాజమయ్య, నీ తర్వాత గూడానికి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లచ్చన్నే, తెలుసా? వారి వారే, నువ్వు నోరెప్పకపోతే చిన్నప్పుడు మోగోడు అని మీ అమ్మ కంగారు పడేది. ఇప్పుడు వాగుడికాయవని తెలిసి మురిసిపోతుంది చూడు. మరి అమ్మంటే ఏమనుకున్నావు? బిడ్డలు ఎలా ఉన్నా అమ్మకి ఆనందం, కంగారు రెండూ ఉంటాయి. బాగుంటే ఓ పక్క ఆనందం, రెండో పక్క పిల్లలకి దిట్టి తగులుతుందేమోనని కంగారు కదమ్మా. మా నాయనే భలే బాగా చెప్పావురా. ఇదిగో ఆడి తెలివితేటలకి నా దిట్టే తగిలేటట్టుంది. ఆడి కత్త దిట్టిది. కమిలి, మేమెవరో చెప్పుకో. అది చెప్పాలంటే ముయ్యాల్సింది నా కళ్ళు, మీ కళ్ళు కాదు. బానే ఉన్నారు, చెట్టు మీద తోకరాయల్లాగా. కమిలి కమిలి, మరేమో నువ్వు నాకు ఓ చిన్న సాయం చెయ్యాలి. చెప్పు. మా చెల్లెలు మల్లితో ఆ జిత్తుగోడు మా షెడ్డోడని మడిసి రూపంలో ఉన్న మృగం అని నచ్చ చెప్పాలి. ఎందుకు? ఎందుకేటి? ఆడెన్ని చెప్పినా అది ఆడిని మనం వాడతానంటే ఆడికేమో ఇట్టం లేదు. అవునా కోనంగన్నా? ఇట్టం లేదా? ఎందుకు? అయినా పొద్దుత్తమాను ఆడుతూనే తిరుగుతావు. ఆడింగిలు కూడా కదా నువ్వు కూడా తినేది. ఇంకెవరైనా అయితే యజమాని లాంటి జిత్తుకి తన సెల్లెల్నిచ్చి మనువు చెయ్యాలనుకుంటాడు. కానీ నువ్వేటి అలా నిడదీయాలనుకుంటున్నావు? కమిలి, మడిసి రూపంలో ఉన్న మడిసి అయితే ఆడికి చెప్పచ్చు గాని ఈడు మడిసి రూపంలో ఉన్న మృగమే. మడిసి అయితే ఆడు మృగమైనా మార్చుకోవచ్చు, కానీ ఆడు మృగమే కదా. ఆడిని మనిషిగా మార్చుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకే నా చెల్లెలు మల్లికి ఆ జిత్తుగాడు చెవులకు పోవద్దని నువ్వు చెప్పు. ఎంత సార్థమన్నా,
నీ సెల్లెలి కాడికి వచ్చేసరికి ఆడు సెట్టోడైపోయినాడా? అదే ఇంకొకరికైతే ఆడు దేవుడు మనసోడు అని చెప్పి మనం చేసేసేవాడివి, అవునా? ఇన్ని రోజులు ఆడు చుట్టూ తిరిగినా ఆడేంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆళ్ళలోని మంచితనం కూడా నీకు అగుపడలేదు. ఎందుకంటే అసలు సెడ్డోడివి నువ్వే కనుక. ఏంటి, మా రమణధర సెడ్డోడు కాదు మంచోడు అంటే నేను సెడ్డోడ్నా? నేను చెప్తున్నది కోనంగాన గురించి, నీ గురించి కాదు. నాకు తెలిసి మనుషులు పశువులు అని జాతులున్నాయి, కానీ నువ్వే జాతికొత్తావో తెలియడం లేదన్నా. చూసావా, ఏ జాతికొత్తావో తెలియడం లేదంటూనే అన్నా అంటున్నాను. ఎంత కాదనుకున్నా మనం ఒకటే. కట్టాలైనా ఇట్టాలైనా మన వరకే ఉండాలి, అంతేగాని బయటోల్ని చుట్టాలని చేయకండి. ఒరేయ్ అర్రోడా, మొట్టమొదటిసారిగా మనం అసలు మనుషులమేనా అన్న చిన్న అనుమానం వస్తుందిరా. నీది అనుమానమే, నేనైతే కాదని నిర్ణయం కూడా తీసేసుకున్నాను. అంటే ఆ కమిలి అన్న మాటలకి నీరయ్యి జలపాతంలో జారిపోయావన్నమాట. చేచే, ఆ రవిబాబు లచ్చన మాటలకే కరగనోడిని. ఈ పిచ్చి పిల్ల మాటలకి కరిగిపోతానా? మనం ఎప్పుడూ మనమే. మనం మారాలన్నా మారలేం, ఎవరు మార్చాలన్నా మార్చలేరు. బాగా చెప్పవురా. అయినా కుక్క తోక నూపాలి గాని తోక కుక్క నూపితే సృష్టి ధర్మం కాదు కదరా. అయితే మనం చెడ్డ పనులు ఎదో పనులు చేస్తున్నాం చెత్తూనే ఉంటాం. రేత్రికి రేత్రి ఎవరో వచ్చి చెప్పారు కదా అని మారిపోండర్రా అంటే మనం మారతామేంట్రా? మారాం. రేత్రికి రేత్రి ఎవరో వచ్చి చెప్పారు కదా అని మారిపోండర్రా అంటే మనం మారతామేంట్రా? మారాం. బాగా చెప్పు. ఇప్పుడు అంత ఎందుకు, మీ రమణ దొరకి లచ్చన్న, రవిబాబు, సిరి, భవానీ అమ్మ ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఆయన మారతారనుకుంటున్నావా? మారరు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? గొప్ప గొప్పోళ్ళు ఎవరు మంచి విషయాలు చెప్పినా కూడా ఎన్నట్టే ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మన ఇద్దరం కూడా గొప్పోళ్ళం కాబట్టి కమిలి చెప్పిన విషయాలన్నీ ఎనాలా, మన పని మనం చేసుకుంటూ పోవాలా? అంతే 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 అంతే. డక్కడకర 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 డక్కడకర. అన్నా, ఏంది ఇలా వచ్చావు? ఏమ్మా, ఎదురుగా వచ్చి తప్పు చేశానంటావా, లేక మీ దారికి అడ్డు రావద్దంటావా, లేక తప్పు అయిపోయిందని చెప్పి తప్పుకోమంటావా? తిమ్మప్ప, ఏంటా మాటలు? అసలు నువ్వేమనుకుంటున్నావు? క్షమించండి బాబు, మీరు చిన్నోరైనా మీకు దండం పెడుతున్నానంటే అది మీ వయసుకు కాదు. మీరు దొరలు, డబ్బున్న మహారాజులు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదాళ్ళం బాబు మేము. మా బతుకులతో ఆటలొద్దు. తిమ్మప్ప, అసలు నేను మీ గురించి అంటలేదు బాబు. మీరు సేనా మంచోరు. అలాగని కారడవిలో క్రూర మృగాల మధ్య నించొని ఒక మంచి మనిషి మన పక్కనున్నాడనుకున్న సంతోషం కంటే భయమే ఎక్కువగా ఉంటుంది. నా భయము అదే. చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. నా చెల్లెల్ని వదలమని హెచ్చరించలేను. దాని జోలికి రావద్దని మాత్రమే అడగగలను. తిమ్మప్ప, నేను చెప్పేది కూడా కొంచెం విను. ఒక ఆడపిల్లకి ఆశలు కల్పించి అన్యాయం చేయాలనుకుంటే నేనింత దూరం రావాల్సిన అవసరం లేదు. పట్నంలోనే ఇలాంటి పనులు ఎన్నో చేయొచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఈ అడవితో నేను పెనవేసుకున్న బంధాన్ని నీలుతో అనుబంధంగా మార్చుకోవాలనుకుంటున్నాను. అది పెద్దల అంగీకారంతోనే. మీ నాయన ఒప్పుకుంటారా బాబు? నేనంది పెద్దల గురించి. మా నాన్న పెద్దవాడు ఎలా అవుతాడు? డబ్బులోనా వయసులోనా? అలాగైతే ఆ రెండు నా ప్రశ్నకు సమాధానం కాదు. కిట్టు బాబు, నా కోసం మీరు మీ అయ్యతో గొడవ పడొద్దు. కానీ మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలా నేను కోరుకునేది అదే. నేనే కాదు, మా గూడెంలో వాళ్ళందరూ కోరుకునేది కూడా ఇదే. అందరికీ మీరంటే ఎంతో ఇష్టం. అవును, నేను కూడా ఈ ఇష్టం కోసమే కష్టపడుతున్నాను. ఎవరినైనా ఎదిరిస్తాను.
దేన్నైనా సాధిస్తాను. మీ అందరి అండతో ఈ గూడాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ఆశ. మా భయం కూడా అదే బాబు. నా వల్ల నా చెల్లి వల్ల మీరు ఈ గూడానికి దూరం కాకూడదు. మాకు మంచి జీవితం వచ్చినా రాకపోయినా మా వాళ్ళందరికీ మంచి జరగాలన్నదే నా కోరిక. తిమ్మప్ప, ఈ కల్మషం లేని మనసుతోనే నన్ను కట్టిపడేశారు. మీతోనే ఉండాలి అనే నా ఆశకి ఇంతకంటే రుజువే ఉంటుంది. నీలుని నేను ఇష్టపడడానికి కారణం ఆమె మంచి మనసు, నలుగురికి సహాయపడాలనే ఆమె ఆరాటం. నా ఆశయాలకి అనుగుణంగా ఉండడం వల్లనేమో ఆమంటే నాకు ఆరాధన, అభిమానం. తిమ్మప్ప, ఈ విషయాన్ని ఇంతవరకు నీలు కూడా చెప్పలేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావని చెప్పానంతే. అది నీ ముందే చెప్పాను అంటే దాని అర్థం మనువు జరిగినా మీ అందరి సమక్షంలోనే జరుగుతుంది, మీ ఇష్టంతోనే జరుగుతుంది. ఇది సత్యం. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే